ఎంత పెట్టారు? నాది 16 ఇంచెస్. ఓకే, 16 పెట్టారు. ఓకే. నెక్స్ట్ నా షోల్డర్ 16.5 కాబట్టి 16.5లో సగం 8.5. 8. డౌన్ కూడా 8.5. మరీ 8.5 పెద్దగా అయింది అనుకున్నప్పుడు ఒక్క పావించు తగ్గించేసి 8 పెట్టేయండి. షోల్డర్ కూడా పావించులో డిఫరెన్స్ ఏం రాదు. 8 పెట్టండి. 8 పెట్టండి, మీకు కూడా 8 సరిపోతుంది. కింద కూడా 8 పెట్టండి. 8 చెస్ట్ ఎంత ఉంది మీది? 40 ఉంది, అంతే కదా? 40లో 4 భాగాలు 10. టూ కానీ 1.5 కానీ, ఇంకా అది మన ఖర్చు వేస్ట్. 35 అంటే 17.5. 17.5లో హాఫ్, అప్పుడు 9.5 వస్తుంది. 9.5 వస్తుంది. మరి డాట్, బ్యాక్ డాట్ ఉంటుంది కదా, 10 పెట్టండి. 10.5 పెట్టకండి. చెస్ట్ కంటే నడుము ఎక్కువ అయిపోతుంది. అప్పుడు చెస్ట్ 10 వచ్చింది కదా, మరి నడుము తక్కువ రావాలి. తక్కువ వస్తేనే కదా షేప్ వస్తుంది. ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టండి. అందుకే సేమ్ వచ్చినా ఓకే, కానీ నడుము కంటే చెస్ట్ ఎక్కువ వస్తే బ్లౌజ్ 35 ఇంచెస్ కదా, 35 అండి పెట్టాలి. అప్పుడు డాట్కి 10 అవుతుంది. 10 అవుతుంది. అప్పుడు డాట్ 1/2 ఇంచ్ అయినా పెట్టచ్చు, 3/4 ఇంచ్ అలా అయినా పెట్టచ్చు. 10కి ఒక పాయింట్, అలా 2 పాయింట్స్ తగ్గించి పెట్టండి చాలు. ఇప్పుడు నెక్ చూడండి, 8 ఉంది కదా, మీరు 4 పెట్టండి. ఫ్రీగా ఉంటుంది నెక్. 3 పెడితే మనకి షోల్డర్ పెద్దగా ఉంటుంది కదా, పట్టేస్తాయి అన్నమాట. ఈ షోల్డర్ చిన్నగా ఉన్న పట్టేస్తుంది. ఈ నెక్ కూడా కరెక్ట్ కటింగ్ లేకపోతే టైట్ అవుతుంది అన్నమాట, షోల్డర్ మీద ఒత్తేసుకుంటుంది. సో 4 2.5 పెట్టండి. 2 ఇంచెస్ 2.5 పెట్టండి. హై నెక్ కదండి. సేమ్ అదే బాక్స్ కొట్టండి. ఇది ఎవరికైనా 1.5 పెట్టాలి, ఎందుకంటే అది కిందికి పెడితే రౌండ్ అవుతూ ఉంటుంది. కొంచెం పైకైనా పెట్టచ్చు, కిందకైనా పెట్టచ్చా? మరి పైకి అయితే కూడా నెక్ ఉప్పు రాడదు కదా. ఓకే. నెక్స్ట్ ఇది 1 ఇంచ్. 1 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు మీ ఆర్మ్ రౌండ్ చెక్ చేయండి. ఆర్మ్ రౌండ్ 20 ఇంచెస్ అంటే 10 ఇంచెస్. ఇక్కడ డైరెక్ట్ ఖర్చుతోనే అంతే, ఒక 1/2 ఇంచ్ అట్లా డౌన్ చేస్తాము కదా. కొంచెం డౌన్ చేయాలి. ఆ గీత ఉంది చూసారా, అది అది కాదు, కొంచెం రౌండ్, రౌండ్ కొంచెం కిందికి చేయండి అంతే. అంటే ఇప్పుడు 3/4 ఇంచా? 3/4 ఇంచ్. నైన్ అండ్ హాఫ్ వచ్చిందా? సరిపోతుంది, కుట్టేసరికి సాగుతుంది.
ఇది ఇప్పుడు 9.5 వచ్చింది కదా, ఇక్కడ మనకు 1/2 ఇంచ్ ఖర్చులు పోతే 9 ఇంచెస్ కిందికి డౌన్ పడతాం కదా, ఇంకా కిందకి down పడతాం పడుతుంది కదా. ఓకే. అక్కడ షోల్డర్ పైన 1/2 ఇంచు ఇప్పుడు ఇది 8 ఇంచెస్ ఉంది కదా, మళ్ళీ కిందకి పెంచితే ఎక్కువ అయిపోతుందా? బోట్ నెక్కి ఇది తక్కువ ఉంటుంది, ఈ సైడ్ తక్కువ ఉంటుంది, ఆమ్ రౌండ్ దిగుతూ ఉంటుంది. సో ఇప్పుడు 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులు ఉన్నప్పుడు సరిపోతుంది. డైలీ 7 ఇంచుల్లోనే మీకు వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇది మనకి ఎక్కువ పెంచకూడదు, ఇంకెక్కువ అయిపోద్ది, ఇది తగ్గిపోద్ది అనమాట. సో ఇది తగ్గితే బ్లౌజ్ ఇక్కడ పైకి ఎక్కుతుంది. మీ షోల్డర్ ప్రకారం 8 ఇంచులు పెట్టాం కాబట్టి సరిపోతుంది. ఇంకా అంతకంటే డౌన్ అయితే ఇది లాగేస్తూ ఉంటుంది, చంక భాగం కింద ఉండదు అనమాట. డాట్ అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇందులో హాఫ్ 5 ఇంచెస్ 5 to 4.5 5 పెట్టండి. దీనికి 17 ఉంది కదా బ్లౌజ్ హైట్. ఓకే, హై నెక్ కాబట్టి నార్మల్ నెక్ కటింగ్ కాదు. బ్యాక్ మీకు ఏం నెక్ నచ్చుతుంది అది కూడా మార్క్ చేయండి. మొత్తం టోటల్ 11 ఇంచెస్ కదా మీరు. 11.5 పైనుంచి పైనుంచి పెట్టండి 11.5. ఇది కూడా మనం 4 ఇంచెస్ పెట్టండి చాలు, ఇంకెక్కువ అయిపోతుంది. 4లోనే ఇంకొంచెం తగ్గిస్తాం కదా మనం, మోడల్ని బట్టి తగ్గుతుంటుంది కదా. బాక్స్ అందులో మీకు ఏ షేప్ కావాలంటే, డ్రాప్ కావాలా, డైమండ్ కావాలా, ట్రయాంగిల్ కావాలా అనేది మనం గీసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం ఎక్కువ ఇలా తీసుకుని కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. హుక్స్ కావాలి అంటే అలా చేయొచ్చు. డోరీ దీనికి హుక్కే వస్తుంది, బట్టనే వస్తుంది. పర్లేదు గీయండి, ఏదో ఐడియా ఉంటే అదే గీసేయండి, ఏమున్నది. అంతే. చేయండి. డౌన్ చేయాలి కదా ఒక 1/2 ఇంచ్ షోల్డర్ కింద వైపు, ఇక్కడే కదా, అటు నుంచి అటు. అవునండి, అక్కడే. మొత్తం కట్ చేసేయండి అంతే.